హలో ఫ్రెండ్స్, డైరెక్టర్గా ఇండస్ట్రీని షేక్ చేసిన లోకేష్ కనకరాజ్ ఇప్పుడు హీరోగా స్క్రీన్ మీద ఎంట్రీ ఇచ్చాడు. డీసీ ట్రైలర్ చూశాక ఒక్కటే అనిపిస్తుంది, ఇది నార్మల్ లవ్ స్టోరీ కాదు, బ్లడ్, రివెంజ్, ఎమోషన్ మిక్స్ అయిన వైలెంట్ రొమాంటిక్ థ్రిల్లర్. మరి ట్రైలర్ ఎలా ఉంది? సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేవా? ట్రైలర్ రివ్యూ. ఫ్రెండ్స్, డీసీ మూవీని అరుణ్ మతేశ్వరన్ డైరెక్ట్ చేశారు. హీరోగా లోకేష్ కనకరాజ్, హీరోయిన్గా వాకిమ్ గబీ నటించారు. మ్యూజిక్ అనిరుద్ రవిచందర్. ఈ సినిమా లోకేష్ కనకరాజ్కి లీడ్ యాక్టర్గా డెబ్యూ ఫిలిం. ట్రైలర్ స్టార్టింగ్లోనే ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ ఎస్టాబ్లిష్ చేస్తుంది, కానీ కొన్ని సెకండ్స్లోనే ఆ లవ్ స్టోరీ వైలెంట్ రివెంజ్ డ్రామాగా మారిపోతుంది. లోకేష్ స్క్రీన్ ప్రజెన్స్ చాలా రా అండ్ న్యాచురల్గా ఉంది. డైరెక్టర్గా తన సినిమాలో క్రియేట్ చేసే ఇంటెన్సిటీని ఇప్పుడు యాక్టర్గా కూడా క్యారీ చేయడానికి ట్రై చేశాను. క్యారెక్టర్ కూడా ట్రైలర్లో చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. హీరోయిన్ రోల్ అనిపించడం కాకుండా స్టోరీని ఫార్వర్డ్ తీసుకెళ్లే క్యారెక్టర్ లాగా కనిపిస్తుంది. విజువల్స్, యాక్షన్స్. అరుణ్ మతేశ్వరన్ స్టైల్ అంటే వైలెన్స్ని స్టైలిష్గా ప్రజెంట్ చేయడమే. ఈ ట్రైలర్లో కూడా అదే కనిపిస్తుంది. డార్క్ కలర్ గ్రేడింగ్, ఫాస్ట్ పేస్ ఎడిటింగ్, గన్ ఫైట్స్, నైఫ్ యాక్షన్స్, బ్లడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ట్రైలర్కి హాలీవుడ్ స్టైల్ ఫీల్స్ ఇస్తున్నాయి. కెమెరా వర్క్ కూడా సూపర్. ఎవ్రీ ఫ్రేమ్ సినిమాటిక్గా ఉంది. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లవ్ సీన్స్లో ఎమోషనల్ ఫీల్, యాక్షన్ సీన్స్లో గూస్ బంప్స్, ఎలివేషన్, ఫైనల్ షాట్లో మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ చేస్తుంది. అనిరుద్ మ్యూజిక్ ట్రైలర్ ఇంపాక్ట్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళింది. స్టోరీ ప్రిడిక్షన్ టైంలో ట్రైలర్ని బట్టి చూస్తే దేవదాస్ అనే క్యారెక్టర్ లైఫ్లో చంద్ర ఎంటర్ అవుతుంది. వాళ్ళ మధ్య స్ట్రాంగ్ లవ్ బాండ్ ఉంటుంది, కానీ కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఇద్దరు వైలెంట్ వరల్డ్లో పెడతారు. ఆ తర్వాత రివెంజ్ కోసం డేంజరస్ జర్నీ స్టార్ట్ చేస్తారు. మూవీ కంప్లీట్గా క్రైమ్, రొమాన్స్ అండ్ రివెంజ్ చుట్టూ తిరుగుతుందని ట్రైలర్ హింట్ ఇస్తుంది. కొన్ని షార్ట్స్లో స్టోరీ ప్రెడిక్టబుల్ అనిపిస్తుంది. వైలెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్కి కొంచెం టఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. సినిమా ఏ సర్టిఫికేట్తో రిలీజ్ అవుతుంది కాబట్టి మెచ్యూర్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నారు. మీకు డీసీ ట్రైలర్ ఎలా అనిపించింది? లోకేష్ కనకరాజ్ హీరోగా సక్సెస్ అవుతాడా? మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి.